కరెంటు కోతలు, నీటి కొరత ఉండద్దు, వేసవికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించండి. ట్యాంకర్ బుక్ చేస్తే 12 గంటల్లో డెలివరీ కావాలి. పరీక్షల సమయం విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దు. మరి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, తాగునీటి కొరత ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం 2 శాఖలు తక్షణం వేసవి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. శనివారం నాడు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్, తాగునీటి శాఖలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు చేపడుతున్నటువంటి కార్యాచరణని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఎక్కడా కూడా ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పీక్ డిమాండ్ పెరుగుతున్న నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క డిస్కంల సీఎండీలను అభినందించారు. అలాగే రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ట్యాంకర్ బుక్ చేస్తే 12 గంటల్లోపు డెలివరీ కావాలని, ఆయన అయ్యేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈ మేరకు అవసరమైన వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు బోర్వెల్స్, బావులు వంటి స్థానిక నీటి వనరులు ఉపయోగించుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రంలోని డిమాండ్, సప్లై వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఇది మొత్తానికైతే విద్యార్థులకు పరీక్ష సమయము, ఎండాకాలము ఇవన్నీ ముచ్చట్లు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అసలు ఎప్పుడు కరెంటు పోతుంది, ఎందుకు కరెంటు పోతుందో కూడా అర్థం కాదు. ఇది మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఇది నిజంగానే కరెంటు కోతల వల్లనే కరెంటు పోతుందా లేదు అని అంటే, మొదట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అసలు ఆయన డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన అధికారం చేపట్టిన 2 రోజులు 3 రోజుల నుండి దాదాపుగా గంటకోసారి కరెంటు పోవడం, లేదంటే ఉదయం 1 గంట సేపు, లేదంటే 1 అర్ధగంట సేపు కరెంటు పోవడము, రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు అనేవి మొదలైనవి. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమన్నారంటే, ఈ కరెంటు కోతలన్నిటికీ కారణం అధికారులు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసరణను పనిచేస్తున్నారు, వాళ్ళు కావాలని కరెంటు కోతలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కోసం, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిట్టుకోవడం కోసం కావాలని విద్యుత్ కోతలు చేస్తున్నారని చెప్పేసి అయితే మొదట్లో వాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పటికీ దాదాపు 100 రోజులు పూర్తయింది. మరి 3 నెలలు పూర్తవుతుంది, 4 నెలలకు వచ్చింది. కాబట్టి ఈ 4 నెలల కాలంలో అధికారులు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వంత పడుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా అధికారులు వినట్లేదా? అసలు కరెంటు కోతలు రావడానికి కారణం ఏమవుతున్నాయి? పరీక్షలు, ఎండాకాలము ఇవి కాదు సమస్య. ఎందుకు అనంటే, ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎలక్షన్లలో కరెంటు కోతలు కనుక జరిగితే, మొన్న కూడా ఒక పెళ్లిలో అదే అమ్మాయి నాగర్ సంబంధించినటువంటి బరెలక్క ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పెళ్లిలో కూడా మరి పెళ్లి జరుగుతున్న క్రమంలో కరెంటు పోతే దాన్ని కూడా వీడియో తీసి వైరల్గా మారినటువంటి విషయం మనం చూసినాం. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంటే కరెంటు కోతలు అనేవి ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో, దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడము, సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో లోక్సభ ఎన్నికలకు ముందు కరెంటు కోతలు జరగడం వల్ల ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి దాని మీద సీరియస్ అవుతున్నాడు. కరెంటు కోతలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కరెంటు కోతలు జరిగితే దానికి అధికారులే బాధ్యత వహించాలి, మాకు ఏం సంబంధం లేదని చెప్పేసి నిన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇది అంటే ఎన్నికలకు ముందు కరెంటు కోతలు లేకుండా, రెండవది నీటి ఎద్దడి లేకుండా, ఏదైనా ట్యాంకర్ బుక్ చేస్తే 12 గంటలలోపు పోవాలని చెప్పేసి చెప్తుంది. ఈరోజు ట్యాంకర్లో బుక్ చేస్తే కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు, ఫార్మా కంపెనీలకు, ఈరోజు పోలేపల్లి లాంటి సెజ్ మనం చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బావులు మొత్తం ఎండిపోతున్నా కూడా ఈరోజు ఆ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అరవిందో లాంటి ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం రైతుల వ్యవసాయ భూముల నుండి పర్మిషన్ లేకుండా, ఇలాంటి అనుమతులు లేకుండా, అసలు చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ కూడా ఈరోజు రైతుల బావిల దగ్గర నుండి నీటిని సేకరించి తీసుకెళ్ళి ఫార్మా కంపెనీలు వాడుకుంటున్న పరిస్థితులు. దాని మీద స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించడం పరిస్థితులు ఈరోజు ఫార్మా కంపెనీలు చేస్తూ ఉన్నాయి. అంటే మొత్తం నీటి మొత్తాన్ని ఈరోజు కార్పొరేట్ కంపెనీలు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకే మొత్తం ఒక ట్యాంకర్ పోతుంది అని అంటే ఇంకో ట్యాంకర్ బయటకు వస్తుంది.
24 గంటల పాటు ట్యాంకర్లు కార్పొరేట్ కంపెనీలకే దాసోహం అయిపోయి వాళ్ళకి పనిచేస్తున్న క్రమంలో మరి సాధారణ ప్రజలు హైదరాబాద్ లాంటి మహానగరంలో, వరంగల్ లాంటి మహానగరంలో బతికేటువంటి సాధారణ ప్రజలు ట్యాంకర్ బుక్ చేసుకుంటే 24 గంటలు దాటిన ఈరోజు నీళ్లు లేవని చెప్పేసి ట్యాంకర్ బుక్ చేస్తే నీళ్లు లేకపోయినా పర్లేదు, ముందుగా వాళ్ళకు పెద్ద పెద్ద సార్లకు పంపిన తర్వాతనే సాధారణ ప్రజలకు పంపిస్తామనే విధంగా ఈరోజు నడుస్తూ ఉంది. మరి బుకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బుకింగ్ సిస్టంలో ట్యాంకర్లు బుక్ చేసుకుంటే నెంబర్ వస్తుంది, నెంబర్ వైజ్గా రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు. వస్తుంది అని చెప్పేసి చెప్పడము, అఫీషియల్గా మెసేజ్ రావడము, పలానా నెంబర్ అయిపోయింది ఇప్పుడు ఇంకో నెంబర్ ఉన్నదని చెప్పేసి చెప్పడం తప్పించి అసలు ఒకటే నెంబర్ ప్లేట్తోని ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయో లెక్కలేదు. మరి ఒక్కొక్క ట్యాంకర్కు నెంబర్ ప్లేట్లు లేకుండా ఈరోజు సప్లై జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తాము. ట్యాంకర్ వచ్చి నీళ్ళు పోస్తుంది అని అంటే ఆ డ్రైవరు మీకు వచ్చిన మెసేజ్ చూపించానమ్మంటే మెసేజ్ చూపిస్తే ఆ నెంబర్ రాసుకొని వెళ్ళిపోతాడు అంతే. అసలు అఫీషియల్గా పోతున్న ప్యాంకర్లేని, అన్అఫీషియల్గా పోతున్న ట్యాంకర్లేని, అసలు హైదరాబాద్ మహానగరంలో నీటి ట్యాంకర్లు ఏవైతే ఆ ట్యాంకర్లకి ముందు వెనుక నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా ఈరోజు నీటిని సప్లై చేస్తున్నాయి. ఒకటే నెంబర్ ప్లేట్తో ఉన్న ట్యాంకర్లు కూడా బోర్డని ఉంటాయి. ఇదంతా పెద్ద దందా అని చెప్పేసి ఎన్నిసార్లు వార్తలు వచ్చినా అధికారులు సరైన రీతిలో వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. మరి ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి నష్టం కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.